హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం ఈ 3 ఛానల్ ఎల్ఈడి డిస్కో బోర్డ్ని అయితే తయారు చేద్దాము. ఈ బోర్డు వచ్చేసి మనకి ఆర్డినో బోర్డు మీద అయితే రన్ అవుద్ది. ఏంటి ప్రదాకలా ఆర్డినో బోర్డు అంటాం అయితే అనకండి. సో ఈ బోర్డు యొక్క స్పెషాలిటీ వచ్చేసి మనం ఆర్డినో బోర్డుని యూజ్ చేస్తున్నాం కాబట్టి రన్నింగ్ టైంలో మనకి ఇష్టం వచ్చినట్టు డిస్కోస్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా బయట మనకి మార్కెట్లో చాలా దొరుకుతాయి అనమాట. బట్ వాటిని అయితే మనకి ఇష్టం వచ్చినట్టు అయితే కంట్రోల్ చేయలేం. బట్ ఈ బోర్డ్ని యూజ్ చేసి ఈ ఆర్డినో ద్వారా మనమైతే అన్ని రకాలుగా కంట్రోల్ అయితే చేయొచ్చు. సో గాయస్, దీని మీద తెలుగులో మనం ఒక్కలమైన చేసింది వీడియో. సో ఒక డిస్కో బోర్డ్ బై యూజింగ్ ఆర్డినో. సో కావాలంటే ఒకసారి యూట్యూబ్లో అయితే చూడండి. సో గాయస్, ఇక్కడ మనం యూజ్ చేసిన మోస్ఫెట్ వచ్చేసి IRZ22N మోస్ఫెట్ అనమాట. ఈ మోస్ఫెట్ కూడా ఒక రకమైన ట్రాన్స్ఫార్మర్ లానే వర్క్ అవుద్ది. ఇక్కడ మనకి 3 పిన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ గేట్ అనే ఒక పిన్ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే మనం దీనికి వోల్టేజ్ని అయితే ఇస్తామో నెక్స్ట్ 2 పిన్స్ ద్వారా అయితే ఒక స్విచ్ లాగా అయితే వర్క్ అయ్యి మనకైతే కరెంట్ ఫ్లోని అయితే అలో చేస్తుంది. సో ఆ విధంగా ఈ మోస్ఫెట్ అనేది యూజ్ అవుద్ది. సో ఇక ఈ సర్క్యూట్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ 3 పిన్స్ని అయితే 3 LEDస్ని అయితే యూజ్ చేసాము. అండ్ ఇక్కడ ఒక మెయిల్ పిన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ మెయిల్ పిన్స్ని మన ఆర్డినో బోర్డ్కి అయితే కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 2 పుష్ బటన్స్ ఉన్నాయి కదా. ఈ 2 పుష్ బటన్స్ యొక్క యూజ్ వచ్చేసి ఈ ఆర్డినో బోర్డ్లో మనం 5 మోడ్స్ ఆఫ్ కోడ్ LED డిస్కో ఫ్రీక్వెన్సీస్ని అయితే నేనైతే ఇన్సర్ట్ అయితే చేశాను. అండ్ ఎప్పుడైతే ఒక పుష్ బటన్ నొక్కుతామో చేంజ్ అయితే అవుతుంది ఫార్వర్డ్, అండ్ ఇంకోది నొక్కుతామో చేంజ్ అయితే అవుతుంది బ్యాక్వర్డ్. సో గాయస్, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి 3 టెర్మినల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 3 టెర్మినల్స్లో ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఎక్స్టర్నల్ వోల్టేజ్ యొక్క గ్రౌండ్ అయితే ఇక్కడైతే కనెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 3 సోర్సెస్ యొక్క గ్రౌండ్ పిన్స్ అయితే ఇక్కడైతే మనమైతే కనెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఆర్డినో పిన్స్ అయితే కనెక్ట్ చేయాలి. దీని యొక్క కోడ్ అండ్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడతాను. సో అక్కడైతే ఒకసారి చూడండి. అండ్ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మన ఛానల్ బయోలో కూడా ఉంది. సో చాలామంది అయితే కోడ్ అనేది కామెంట్ చేస్తున్నాడు. ఇంకా సో లేట్ చేయకుండా దీని యొక్క మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో అందుకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ గ్యాప్లో ఒక లైక్ ఏడా వేసేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో ఇంకా మన ఛానల్లో దీని యొక్క మేకింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో ముందుగా IRZ22N మోస్ఫెట్స్ అయితే తీసుకోవాలి. సో నేనైతే 3 అయితే తీసుకుంటున్నాను. సో మీ యొక్క యూజ్ని బట్టి దీన్ని అయితే యూజ్ చేయండి. అండ్ 220 ohms రెసిస్టర్స్ అయితే తీసుకుందాము. సో ఇవి వచ్చేసి మనం ఎన్ని మోస్ఫెట్స్ని యూజ్ చేస్తే అన్ని 220 ohms రెసిస్టర్స్ని అయితే తీసుకోవాలి. నేనైతే 3 యూజ్ చేస్తున్నా కాబట్టి 3 అయితే తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి స్క్రూ టైప్ కనెక్టర్స్ అనమాట. సో ఒకటి గ్రౌండ్ తీసుకున్నట్లయితే మిగిలినవి అయితే మనం ఎన్ని ట్రాన్సిస్టర్లో తీసుకుంటే అన్ని ఉండాలా. సో ఆ విధంగా చూసి తీసుకోండి. సో ఈ సర్క్యూట్ని అరేంజ్ చేయడం కోసం నేనైతే ఒక 0 PCBని అయితే యూజ్ చేస్తున్నాను. సో మోడ్స్ కంట్రోల్ చేయడం కోసం పుష్ టైప్ బటన్స్ అయితే తీసుకోవాలి. సో 2 అయితే తీసుకోవాలి. అండ్ మెయిల్ కనెక్టర్స్ అనమాట. సో ఆర్డినో బోర్డ్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ లాగా వెళ్ళాలి కాబట్టి నేనైతే మెయిల్ కనెక్టర్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 0 PCB మీద అయితే మనం ఈ మోస్ఫెట్స్ని అయితే అరేంజ్ చేద్దాము. అండ్ వచ్చేసి నేను ఇవన్నీ వన్ సైడ్ అయితే అరేంజ్ చేస్తున్నాను. సో కొంచెం లుక్ అనేది నీట్గా ఉండటం కోసం. అండ్ వీటిని అయితే ఈ వీడియోలో ఎలా చేయించారో ఈ విధంగా అయితే షోల్డరింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ షోల్డరింగ్ రాకపోతే ఖచ్చితంగా షోల్డరింగ్ వచ్చిన వాళ్ళ కాడికి అయితే వెళ్ళి షోల్డరింగ్ అయితే చేసుకోండి. మన ప్రాజెక్ట్ అనేది షోల్డరింగ్ బేస్ అనమాట. కొంచెం షోల్డరింగ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ అయితే వర్క్ అవుద్ది. అండ్ ఫైనల్గా చూడొచ్చు ఎంత క్లీన్గా అయితే వచ్చిందో. సో ఈ విధంగా షోల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ రెసిస్టర్స్ని అయితే కరెక్ట్గా మన మోస్ఫెట్స్లో మిడిల్ పిన్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. సో వీడియోలో కొంచెం క్లారిటీగా కనిపించకపోవచ్చు, బట్ మిడిల్ పిన్కి అయితే కనెక్ట్ అయితే చేయండి. దీని యొక్క డయాగ్రామ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే మెయిల్ పిన్స్ అయితే తీసుకుందాము. అండ్ మెయిల్ పిన్స్ వచ్చేసి ఈ రెసిస్టర్స్కి కొంచెం దగ్గరగా ఉండేలాగైతే సెట్ చేసుకోండి. అప్పుడైతే మనకి వైరింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. అండ్ దీన్ని అయితే కదలకుండా షోల్డరింగ్ అయితే చేసుకోవాలా. సో గాయస్, ఇక్కడ నుంచి వీడియోని అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. అండ్ ఇక్కడైతే నేను రెసిస్టర్స్ యొక్క నెక్స్ట్ టెర్మినల్స్ వచ్చేసి ప్యారలల్గా అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీన్స్ రెసిస్టర్స్ యొక్క ఇంకో సైడ్ వచ్చేసి మొత్తం అయితే
కనెక్షన్ అయితే సింగిల్ అయితే చేస్తున్నాను. సో వీడియోలో ఒకసారి చూడొచ్చు మీరు, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. లేకపోతే డయాగ్రామ్లో అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ రెసిస్టర్స్ వచ్చేసి ఆర్డినో పిన్కి ఇచ్చే గ్రౌండ్ పిన్కి అయితే ఇవ్వాలి. అండ్ ఒకవేళ ఇక్కడ గ్రౌండ్ పిన్ ఏదో తెలియకపోతే రెసిస్టర్ పిన్ అనేది గ్రౌండ్ పిన్ అనమాట. అండ్ ఇప్పుడు గేట్ పిన్కి అయితే మనం అయితే వైరింగ్ అయితే చేయాలి కదా. సో దానికోసం నేను ఒక కాపర్ వైర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కాపర్ వైర్ వచ్చేసి మోటార్స్ లోపల ఉన్న ఆర్మీచర్లోది. అండ్ గేట్ వైర్ అనేది మనం ఎలా వేయాలంటే మోస్ఫెట్ యొక్క లెఫ్ట్ సైడ్ యొక్క పిన్ అనేది గేట్ పిన్ అనమాట. అది వచ్చేసి ఆర్డినోకి అయితే కనెక్ట్ అయితే చేయాలి. సో ఈ మెయిల్ పిన్స్కి అయితే ఇవ్వాలా. సో మీరైతే గ్రౌండ్ పిన్ ఇచ్చారో ఆ గ్రౌండ్ పిన్ నుంచి అయితే మీరైతే ఒక అరేంజ్మెంట్లో అయితే రండి. సో అప్పుడు మీకైతే కన్ఫ్యూజన్ అయితే ఉండదు. సో నేను గ్రౌండ్ పిన్ తర్వాత పిన్ అయితే LED 1, LED 2, LED 3 అనేసి మోస్ఫెట్ 1, మోస్ఫెట్ 2, మోస్ఫెట్ 3 అనేసి గేట్ పిన్స్కి అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక థిన్ కాపర్ వైర్ని అయితే యూజ్ చేస్తున్నాను. అదైతే మనకి కొంచెం సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు. సో కాపర్ వైర్ అయితే నేనైతే ఈ విధంగా అయితే షోల్డరింగ్ అయితే చేశాను. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను కనెక్షన్ అనేది. నేను డయాగ్రామ్లో అయితే మెన్షన్ చేస్తాను. ఒకవేళ కాపర్ వైర్ని అయితే కొంచెం లావుది యూజ్ చేస్తే ఇదైతే నీట్గా అయితే ఉండదు. సో అందుకని థిన్ వైర్ని అయితే యూజ్ చేయండి. ఇక్కడ లోడ్ అయితే మనకు అంతైతే ఇవ్వం కాబట్టి థిన్ వైర్నే యూజ్ చేసుకోండి. ఈ పిన్స్కి మనం ఆర్డినో బోర్డ్ని అయితే కనెక్షన్ అయితే ఇస్తాము. సో ఇప్పుడైతే బటన్స్ని అయితే తీసుకుందాము. అండ్ ఈ బటన్స్ని అయితే ఇక్కడ ఉన్న ఈ PCB మీద ఏదో ఒక పొజిషన్స్లో అయితే షోల్డరింగ్ అయితే చేసుకోండి. సో ఇదైతే మీ ఇష్టం అనమాట, ఏ పొజిషన్లో అయినా షోల్డరింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ వైరింగ్ అనేది నీట్గా ఉండేలా అయితే చూసుకోండి. సో నేనైతే ఇప్పుడైతే షోల్డరింగ్ అయితే చేసి చూపిస్తాను. అండ్ ఫైనల్గా చూడొచ్చు, మొత్తం అయితే షోల్డరింగ్ అయితే చేశాను. సో ఇదైతే మనకి DC కంపార్ట్మెంట్ అనమాట, ఆర్డినో బోర్డ్కి సంబంధించి కనెక్షన్స్ అనమాట ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఎక్స్టర్నల్ సోర్స్కి అయితే ఎలా కనెక్షన్ ఇద్దామనేది చూపిస్తాను. ఈ పిన్స్ని అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 2 పిన్స్ అనేవి ఈ పుష్ బటన్కి సంబంధించిన పిన్స్ అనమాట. సో పుష్ బటన్ యొక్క ఒక ఎండ్ గ్రౌండ్కి అయితే ఇవ్వాలి. అండ్ ఇంకొక ఎండ్ వచ్చేసి మెయిల్ పిన్స్కి అయితే ఇవ్వాలి. లాస్ట్ స్టెప్ ఆఫ్ ఆర్డినో కనెక్షన్ అనమాట. సో ఇప్పుడు LEDస్ని అయితే ఇక్కడైతే కనెక్షన్ అయితే ఇద్దాము. సో గుర్తుపెట్టుకోండి, LED యొక్క నెగిటివ్ పిన్ వచ్చేసి రెసిస్టర్కి అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. సో ప్రతి మోస్ఫెట్కి ఒక రెసిస్టర్ ఉంది కదా, వాటికైతే LEDs యొక్క గ్రౌండ్ని అయితే ఇవ్వాలి. అండ్ VCCస్ని అయితే మెయిల్ పిన్స్కి అయితే ఇవ్వాలి. సో అని చూడొచ్చు, మీరైతే LEDస్ని అయితే ఇచ్చాను. సో VCCని అయితే మెయిల్ పిన్స్కి అయితే డైరెక్ట్గా ఇచ్చేయాలి. ఆ మెయిల్ పిన్స్ అనేవి ఆర్డినో పిన్స్ అనమాట. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది, బట్ ఈజీ అనమాట సర్క్యూట్. నేను డయాగ్రామ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ LEDs కదా, సో ఇప్పుడు అవుట్డోర్ సోర్స్కి ఎలా పిన్స్ అనేది ఇవ్వాలో నేనైతే చెప్తాను. ఈ స్క్రూ టైప్ కనెక్టర్స్ అయితే తీసుకోండి. ఇవి కూడా మనం ఎట్లయితే బటన్స్ని అయితే ఇచ్చామో సో అలా అయితే మీ ర్యాండమ్ ప్లేసెస్లో అయితే పెట్టుకోండి. సో మనకి వైరింగ్ అనేది ఈజీగా ఉండాలి, అది అయితే చూసుకోండి. సో నేనైతే ఈ విధంగా ర్యాండమ్గా అయితే కొంచెం లుక్ ఉండేలాగైతే ఈ విధంగా అయితే సెట్ చేశాను. అండ్ గుర్తుపెట్టుకోండి, మోస్ఫెట్ యొక్క మిడిల్ పిన్ వచ్చేసి కామన్ అనమాట. సో మనం ఏదైతే డైరెక్ట్గా సోర్స్లో నుంచి గ్రౌండ్ కామన్గా ఇస్తున్నామో అది మోస్ఫెట్ యొక్క మిడిల్ పిన్కి అయితే ఇవ్వాలి. అండ్ మోస్ఫెట్ యొక్క రైట్ పిన్స్ వచ్చేసి అవుట్పుట్ పిన్స్ అనమాట. సో గ్రౌండ్ యొక్క అవుట్పుట్స్ అనమాట. సో కొంచెం నాలెడ్జ్ ఉంటే మీకు అయితే అర్థమవుద్ది. నేనైతే డయాగ్రామ్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. సో వీటికైతే కొంచెం లోడెడ్ వైర్స్ని అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఈ మోస్ఫెట్ వచ్చేసి 33 వాట్ 44 యాంప్ దాకా అయితే మోయగలదు. సో అందుకోసం కొంచెం లోడ్ అయితే యూజ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మన సర్క్యూట్ని అయితే ఒకసారి టెస్ట్ అయితే చేద్దాము. సో ఆర్డినో ప్రోగ్రామ్ అయితే మీకైతే కోడ్ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. అండ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఛానల్ బయోలో అయితే ఉంటుంది. సో నేనైతే 12 వోల్ట్ 2 యాంప్ స్ట్రిప్స్ అయితే యూజ్ చేస్తున్నాను మీకు దీని యొక్క అవుట్పుట్ చూపించడం కోసం. అండ్ ఈ స్ట్రిప్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ అన్నిటినీ నేనైతే ఒక చోట అయితే గ్యాదర్ చేసి నెగిటివ్ టెర్మినల్స్ని మాత్రమే సర్క్యూట్కి అయితే ఇస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పాజిటివ్ టెర్మినల్స్ మాత్రం సర్క్యూట్కి అయితే ఇవ్వకండి. సో ఒకవేళ మీరు అలా ఫ్లోలో చేస్తే మాత్రం సర్క్యూట్ అయితే డ్యామేజ్ అవుద్ది. సో అందుకని నెగిటివ్ టెర్మినల్స్ని మాత్రమే సర్క్యూట్కి అయితే ఇవ్వాలి. సో నేనైతే పాజిటివ్ టెర్మినల్స్ అన్నిటిని ఒక చోట గ్యాదర్ చేసి నెగిటివ్ టెర్మినల్స్ని అయితే కనెక్షన్ అయితే ఇచ్చాలి. ఆఫ్టర్ కోడ్ అప్లోడింగ్ సో ఇప్పుడైతే ఆర్డినో బోర్డ్కి అయితే పవర్ అయితే ఇద్దాము. సో పవర్ ఇచ్చిన అమ్మటిని అయితే చూడవచ్చు, ఈ విధంగా అయితే LEDs అయితే వర్క్ అవుతాయి. అండ్ ఇక్కడ ఈ LEDs అనేవి ఈ విధంగా వర్క్ అవటమే కాదు, సో ఇక్కడ ఉన్న పుష్ బటన్ ద్వారా మనమైతే LEDs యొక్క మోడ్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే నేనైతే 5 మోడ్స్ని అయితే ఇన్సర్ట్ అయితే చేశాను. సో ఇది వచ్చేసి మనకి 4 యాంప్ దాకా అయితే వర్క్ అవుద్ది. 4 కంటే ఎక్కువ యాంప్ ఇస్తే ఒక హీట్ సింక్ని అయితే మెయింటైన్ చేయండి, అప్పుడు 44 యాంప్ దాకా అయితే వర్క్ అవుద్ది. 12 నుంచి 33 వాట్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో గాయస్, ఇది వాళ్ళ వీడియో. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే సో
లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ మీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో గైస్, ఇది వాళ్ళ వీడియో.